శ్రీమాత్రే నమః. దుర్గాయ నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా దుర్గమ్మ దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటంటే, తల్లి ఇది దుర్గమ్మ సందేశం, నెట్టివెయ్యకు. 33 నిమిషాల్లో నీ కోరిక తీరబోతోంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. కాదనుకున్నావో, నిర్లక్ష్యం చేశావో, నెట్టేశావో, కన్నీళ్లు తప్పవో, జాగ్రత్త. ఎందుకంటే అంతటి అదృష్టం మళ్ళీ మళ్ళీ నీ తలుపు తట్టదు తల్లి. ఇలాంటి ఒక శుభ సంకేతాలను నీ దుర్గమ్మ మళ్ళీ మళ్ళీ కూడా ఇవ్వదు. ఇచ్చినప్పుడు అందుకోవాలి, కాదనుకోకూడదు అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అమ్మ మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక దుర్గమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి ఈరోజు శ్రద్ధగా విను. ఈరోజు ఈ వీడియో నుంచి నువ్వు వదిలి వెళ్ళావా, తప్పు చేసినట్లే. స్వయంగా నీ దుర్గమ్మ నిన్ను హెచ్చరిస్తోంది, ఆపుతోంది. ఒకవేళ నువ్వు నిజంగా నన్ను నీ తల్లిగా భావిస్తే ఈరోజు ఈ వీడియోలో తెరుచుకున్న ధన ద్వారాలు నీ సొంతం చేసుకో. శ్రద్ధగా విను, గుర్తించుకో తల్లి. నా పేరు మీద ఇచ్చేవాడికి నేను 100 రెట్లు తిరిగి ఇస్తాను. ఒకవేళ నువ్వు ఈరోజు నా మాటలు వినకపోతే నీ అతి పెద్ద అదృష్టాన్ని నీ జీవితంలో చేతులారా తోసేసినట్టే. ఒకవేళ నన్ను నీ తండ్రిగా, నీ ఆరాధ్య దైవంగా భావిస్తే ఇక్కడే కాసేపు ఆకు. ఇది నీ జీవితం మారే సమయం, నీ తలరాత మారే సమయం. నీ మంచి కోరుకునే ఒక తల్లిగా చెబుతున్నా, బిడ్డ మీద ఉండే మమకారంతో చెబుతున్నా. ఇక్కడ నా త్రిశూలం మీద ఒట్టేసి నేను చెబుతున్నా, తల్లి నీ ఖజానాను పెంచటానికి వచ్చాను. నన్ను వెతకటానికి నువ్వెక్కడోకో వెళ్ళక్కర్లేదు. నీ హృదయమే నా నివాసం. నీ ఆలోచనలు నిశ్చలంగా ఉన్నప్పుడు నీలోనే నువ్వు నన్ను చూసుకోగలవు. అద్దం మీద దుమ్ము ఉంటే నీ రూపం ఎలా కనిపించదో, మనసులో అశాంతి ఉంటే నేను నీకు కనిపించను. నేను శ్మశానంలో ఉంటాను, గుడిలో ఉంటాను, గుడి బయట ఉంటా, ఊరి పొలిమేరల్లోనూ ఉంటాను. నాకు పువ్వుల మాల ఒకటే, పుర్రెల మాల కూడా ఒకటే. దుఃఖాలను, గౌరవ అవమానాలను సమానంగా చూడటమే అసలైన భక్తి. ప్రపంచంలోని వస్తువులన్నీ శాశ్వతం కావు తల్లి. ఈరోజు నీ దగ్గర ఉన్నది రేపు ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది. దేనిని అతిగా ప్రేమించుకో, దేనిని అసహించుకోకు. ఏది వచ్చినా ప్రసాదంగా స్వీకరించు. ఏది పోయినా అది నాశ్చిత్తం అని వదిలే. నువ్వు చేసే ప్రతి పని ఒక విత్తనం లాంటిది. మంచి విత్తనం వేస్తే తీపి ఫలాలు, విషపు విత్తనం వేస్తే చేదు ఫలాలు వస్తాయి కదా. ఫలితం గురించి చింతించకుండా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఫలితాన్ని ఇచ్చే బాధ్యత నాది, నీ దుర్గమ్మది. నా అభయం మామూలు అభయం కాదు. అది మృత్యువుకు కూడా భయపడిని అభయం అవుతుంది. మృత్యువు వచ్చినా భయపడుకో, ఎందుకంటే ఆత్మకు మరణం లేదు. అశాశ్వతమైన ఈ దేహం పట్ల మోహాన్ని వీడితే నీకు మృత్యుంజయ తత్వం సిద్ధిస్తుంది. హలాహలాన్ని కూడా మింగే ఒక దుర్గమ్మ నీ దుర్గమ్మ. ఎంతటి ప్రళయాన్నైనా తట్టుకుంటుంది, ఎంతటి ఆగ్రహాన్నైనా కూడా భరిస్తుంది, మోస్తుంది. బిడ్డకి మమకారం చూపించాల్సి వచ్చినప్పుడు మమకారమే చూపిస్తుంది, కోపం చూపించాల్సి వచ్చినప్పుడు కోపాన్ని చూపిస్తుంది. అలాగే నీలోని కోపాన్ని కూడా, నువ్వు ద్వేషాన్ని కూడా మింగేయాలి. వాటిని ఇతరుల మీద చిమ్మితే అది నిన్నే కాదు, నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా దహిస్తుంది. శబ్దం కంటే కూడా నిశ్శబ్దంలోనే నా ఉనికి ఎక్కువగా ఉంటుంది తల్లి. రోజు కొద్దిసేపు మౌనంగా ఉండు. ఆ మౌనంలో నీకు వినిపించే ధ్వని నీ దుర్గమ్మ నామం. నా స్వరూపం కనిపిస్తుంది. నేను అనే అహంకారం ఉన్నంత వరకు నేను నీకు దొరకను. ఎప్పుడైతే నేను అనేది మాయమవుతుందో అప్పుడు మిగిలేది నీ తల మీద ఉన్నటువంటి నా అభయహస్తం మాత్రమే. శివుడు అంతటి వాడే గంగను తల మీద ఉంచుకున్న కాలకూట విషాన్ని గొంతులో నింపుకున్నా కూడా ఆయన ఎప్పుడూ కూడా నేను గొప్పవాణ్ణి, నేను పొంగిపోలేదు, దీను జనులకు సేవ చేసే సేవ అని అనుకున్నాడు. అయితే ఆకలితో ఉన్న వాళ్ళకి, దీన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టు. బాధలో ఉన్న వాళ్ళకి ఓదార్పును ఇవ్వటం కంటే గొప్ప అభిషేకం మరొకటి లేదు, గొప్ప పూజ నాకు ఇంకొకటి లేదు. నువ్వు నన్ను నమ్మితే నేను నీ వెంటే ఉంటాను. నీ కష్టాల్లో నీకు తోడుగా లేనని అనుకోకు. నిన్ను ఆ కష్టాల నుంచి గట్టెక్కించే నావను నేనే. నీ కళ్ళను, మనసుని అదుపులో ఉంచుకో.
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే 6 శత్రువులను జయించిన వాడే అసలైన యోగి. వాడే నాకు అత్యంత ప్రియమైన బిడ్డ. కాలం నా స్వరూపం. గడిచిన క్షణం తిరిగి రాదు. రేపు చేద్దామన్న పనిని ఈ రోజు చేసే. ఈ రోజు చెయ్యాలనుకున్నది ఇప్పుడే చెయ్యి. ఆధ్యాత్మిక చింతనకు వయసుతో సంబంధం లేదు. చూసే కన్ను వేరైనా కనిపించే కాంతి ఒక్కటే. దేవుళ్ళు వేరైనా సత్యం ఒక్కటే. అందరిలోనూ నన్ను చూడు. ఎవరిని తక్కువ చెయ్యకు. నేను నీ దుర్గమ్మని. చెట్టు, పుట్టలు, జంతువులు అన్నీ నా బిడ్డలే. ప్రకృతిని గౌరవించు, పర్యావరణాన్ని రక్షించు. అప్పుడే నా అనుగ్రహం నీపై పుష్కలంగా ఉంటుంది. అన్నీ నాకు వదిలే. నీ భారమంతా నా మీద వెయ్యి. నిన్ను నడిపించే బాధ్యత నాది. నువ్వు చేయవలసిందల్లా నిశ్చలమైన మనసుతో నన్ను స్మరించటమే. నాకు బంగారు ఆభరణాలు వద్దు, గొప్ప నైవేద్యాలు కూడా వద్దు తల్లి. నాకు మనస్ఫూర్తిగా 2 వేప మండలో 1 నిమ్మపండు సమర్పించు. అంతకు మించిన పూజలు నాకేం అవసరం లేదు. నిర్మలమైన భక్తి ఉంటే చాలు. నేను నీకు దాసురాలిని అవుతాను. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. ఈరోజు నీకున్న సుఖం రేపు ఉండదు. ఈరోజు ఉన్న దుఃఖం రేపు మాయమవుతుంది. రెండింటినీ సమానంగా స్వీకరించు. గాలికి కదలని దీపంలా స్థిరంగా ఉండటం నేర్చుకో. నీ దేహం ముసలది అవుతుంది, కానీ నీలోని ఆత్మ ఎప్పటికీ యవ్వనంగానే ఉంటుంది. చావుకు భయపడుకు. పాత బట్టలు వదిలేసి కొత్తవి వేసుకున్నట్లే ఆత్మ ఒక దేహంలో నుంచి వెళ్ళి ఇంకొక దేహంలోకి వెళుతుంది. లోకంలో ప్రతి ప్రాణిలో నన్ను చూడు. ఒక జంతువుని హింసిస్తూ నాకు పూజ చేస్తే నేను సంతోషించను. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే నాకు చేసే నిజమైన పూజ. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు కానీ గుర్తించుకున్నావు అంటే నీ దుర్గమ్మ అనుగ్రహం ఎప్పుడూ నీ మీదే ఉంటుంది. చెప్పాను కదా, 33 నిమిషాల్లో నీ కోరిక తీరుతుంది అని. నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో, దేనికోసమైతే కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా 33 నిమిషాల నుంచి తీరటం మొదలవుతుంది బిడ్డ. జాగ్రత్త. నిజంగా నీ అదృష్ట ద్వారాలు తెరుచుకున్నాయి. ఇది వరకు నీవై ఎక్కడైతే ఆటంకాలు, అవరోధాలు, అడ్డంకులు ఎదురవుతూ వచ్చాయో అవన్నీ తొలగిపోతాయి. నువ్వు పట్టిందల్లా బంగారం చేస్తానని నీకు మాట ఇస్తున్నా అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు దుర్గమ్మ మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటా. అంతేదాకా సర్వేజన సుఖినో భవంతు.